దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఊపందుకున్నాయి. రానున్న రోజుల్లోని దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జూలై మొదటి వారంలోనే ఈ వర్షాల తీవ్రత మరింత పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని 2 వేరువేరు అల్పపీడన ద్రోణులు క్రియాశీలకంగా ఉన్నాయి. ఇందులోని మొదటిది గుజరాత్ తీరం నుంచి కేరళ తీరం వరకు పశ్చిమ తీరం ప్రాంతం వెంబడి విస్తరించి ఉంది. దీని ప్రభావంతోని అరేబియా సముద్రం నుంచి వీస్తున్న బలమైన గాలులు పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలలోని భారీ వర్షాలకు కారణమవుతున్నాయి. ఇక రెండోది రాజస్థాన్ నుంచి ఈశాన్య బంగాళాఖాతాన్ని దాటుతూ దేశంలోనే మధ్య తూర్పు ప్రాంతాల గుండా వెళ్తుంది. ఈ 2 వ్యవస్థల కలయిక వల్ల దేశవ్యాప్తంగా వర్షపాతం గణనీయంగా పెరగనుంది. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలోని కొకాన్ తీరం, గోవా, కర్ణాటక సముద్ర తీర ప్రాంతాలతో పాటు కేరళలోని అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రాంతాలకు ఇప్పటికే రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే జూలై 1 నుంచి 4 తేదీల మధ్య మధ్యప్రదేశ్, విదర్భ మరియు ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర ప్రాంతాల మధ్య భారత్ ప్రాంతాలతో కూడిన విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లతో పాటు పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రాబోయే 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య భారత్లోని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా ఋతుపవనాలు కదలికలు మెరుగయ్యాయని, అక్కడ కూడా వర్షాలు ఊపందుకుంటున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.